హాయ్ అండి అందరికీ. ఈరోజు నాగల చవితి కదా, పుట్టలో పాలు వేసుకోవడానికి పొలానికి వెళ్తున్నాం. మా పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే చాలా పొలాలు దాటుకుని చాలా దూరం నడిచి వెళ్ళాలి. ఏదోలా జాయిగా నడుస్తూ పుట్ట దగ్గరికి వెళ్తున్నాం. ఫైనల్లీ పుట్ట దగ్గర చేరుకున్నాం. చూసారా ఎంత బాగుందో వాతావరణం, పచ్చని పొలాలు, సన్ రైజ్ చూడడానికి ఎంత బాగుంది కదా. మా ఊరు చాలా గ్రేట్ అండి. మా నాన్నగారు అయితే పుట్ట క్లీన్ చేస్తున్నారు. మొత్తం క్లీన్ చేసి కొలుగులు వెతకాలి గుడ్లు వేయడానికి. పుట్ట క్లీన్ చేయడం అయిపోయింది. మా అమ్మ పుట్టకు ముగ్గులు అవి పెట్టి రెడీ చేస్తుంది పూజకి. ఇక్కడ మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా యాడ్ అయ్యారు. మా నాన్నగారు మొదటి పూజ చేస్తున్నారు. ఇంటికి పెద్ద ఆయనే కదా, ఆయనే చేయాలి. మా అమ్మ దగ్గరుండి చేస్తుంది. హీరో వచ్చాడు ఇప్పుడు, నేనే. నాకు ఈ పూజలు అవి చేయాలంటే కొంచెం భయం అండి. ఏది ఎలా వేయాలో తెలీదు. మా అమ్మ డైరెక్ట్ చేస్తుంటుంది, నేను చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ తిడుతుంటుంది. అందుకే నాకు ఇలాంటివి చేయాలంటే కొంచెం భయం. చూసారా ఎలా కంగారు పడుతున్నాను. ఇప్పుడు తెచ్చుకుని టపాసులు కాలుస్తున్నాం. 10 గాలిస్తే అందులో 3 తుస్సుమన్నాయి. ఈ కుర్రోడు వచ్చిందని బాంబులు వేస్తూనే ఉన్నాడు, కానీ నీటిలో వేస్తున్నాడు, అవేమో పేలట్లేదు. ఇప్పుడు మేము సత్తమ్మ తల్లి అనే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ పొలాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ తల్లికి మొక్కుతారు. ఎందుకంటే పొలంలో పనిచేస్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదం, ఏ కీటకాల నుంచి ప్రమాదం జరగకుండా ఉండాలని చెప్పి. చూసారా ఎంతమంది ఫ్యామిలీస్ వెళ్తున్నారో. ఇదేనండి సత్తమ్మ తల్లి అమ్మవారిది. మా తాతలు చిన్నప్పటి నుంచి అమ్మవారు ఇలాగే ఉన్నారు. చాలా మహిమగల అమ్మవారు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఈ ప్లేస్లో మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళమే. ఒకవేళ బాల్ చెట్టు మీద పడితే తెలిసి తెలియని వయసులో కాళ్ళతో ఎక్కేసి పైకి బాల్ తీసుకునేవాళ్ళమే. కానీ ఇప్పుడు ఎవరికి ఏమవ్వలేదండి. చాలా మహిమగల అమ్మవారు. నేను ఎప్పుడు పొలానికి వచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునే వెళ్తాను. అమ్మవారికి పూజ చేసాం. ఇక్కడ గాజులు ఆడవాళ్ళందరూ పట్టుకెళ్తారండి. మేము ఎప్పుడు నాగుల చవితికి పూజకు వచ్చినా ఇక్కడ కంపల్సరీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తాం. ఈ కొమ్మ కనిపిస్తుంది కదా, ఇక్కడే మేము చిన్నప్పుడు కోతి కొమ్మ చలాటలు ఆడుకునేవాళ్ళమి, ఉయ్యాలాట ఆడుకునేవాళ్ళమి. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మా అమ్మ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే పని కదా, ఆ పని చేస్తుంది. నేను పక్కన కూర్చొని వీడియో తీస్తున్నాను. ప్రసాదంగా పాయసం తెచ్చాం. పూజ అయిపోయింది, మేము రిటర్న్ బయలుదేరాం. అప్పుడే ఇంకో ఫ్యామిలీ అక్కడికి సత్యం తల్లి కోసం వచ్చారు. చూడండి వ్యూ ఎంత బాగుందో అక్కడి నుంచి. చూడండి ఇంకా ఎన్ని ఫ్యామిలీస్ వెళ్తున్నాయో. ఈరోజు ఆల్మోస్ట్ మా ఊర్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ పొలాల్లోనే ఉంటారు. ఫైనల్లీ పూజ అయిపోయింది, తిరిగి ఇంటికి బయలుదేరాం. వర్షం వల్ల గట్లు జారిపోవడం వల్ల పాకుతూ దేకుతూ ఏదోలకి కింద మీద పడి వెళ్ళొచ్చాం. పొట్ట పూజ అయిపోయింది, ఇప్పుడు పొట్ట పూజ చేయాలి, ఇది ముఖ్యం. ఇదండి మా నాగల చవితి. మరి మీరు ఎలా జరుపుకుంటారో మీ నాగల చవితి.